క్షమాగుణం అనేది అత్యంత విలువైనది. పంతాలకు పోకుండా క్షమించడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. కానీ క్షమించడం అనేది అందరూ అనుకునేంత ఈజీ అయితే కాదు. ముఖ్యంగా జీవితంలో ఎవరైనా మోసం చేసినా లేదా దగ్గర అనుకున్న వారి తీవ్రంగా బాధ పెట్టినా అలాంటి వారిపై చాలా కోపం వస్తుంది. పంతం పెరిగిపోయి ప్రతీకారం తీర్చుకోవాలనే భావన రగులుతుంది. అయితే ఎలాంటి సిచ్యుయేషన్స్ ఎదురైనా కూడా పంతం పెంచుకోకుండా ఎదుటివారిని క్షమిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది. జీవిత భాగస్వామితోనో లేక బంధువులతోనో గొడవలు అయిన సందర్భంలో సమస్య తీవ్రతను విశ్లేషించుకొని వారిని క్షమించడం వల్ల బంధాలనేవి నిలుస్తాయి. అలాగే క్షమాగుణం వల్ల మనలో పాజిటివ్ ఫీలింగ్ అనేది పెరిగి మానసిక ఒత్తిడి తగ్గినట్లుగా అనిపిస్తుంది. క్షమించకుండా ఎదుటివారిపై పగలాంటివి పెంచుకుంటూ పోతే శరీరంలో ఒత్తిడి ఇంకా ఆందోళన అనేవి విపరీతంగా పెరిగిపోతాయి. సో దీనివల్ల బ్లడ్ ప్రెషర్ కూడా పెరుగుతుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే వీలైనంత వరకు ఎదుటివారిని క్షమించేస్తే ఆరోగ్యానికి కూడా మంచిది.